మరోవైపు చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఇప్పటివరకు అనుకున్నటువంటి అభ్యర్థులు కాకుండా కొత్త కొత్త పేర్లన్నీ వస్తున్నాయి కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా కూలంకుషంగా పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు కాసేపటి క్రితమే అల్లు అరవింద్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అలాగే సంతాపం ఏదైతే తన తల్లిగారు మృతి చెందినటువంటి అంశానికి సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు తనకు ఏదైతే వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ కాసేపటి క్రితమే బీసీ ఏదైతే టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని అయితే ప్రారంభించారు. ఏదైతే ఎగ్జాక్ట్ 11 గంటలకు ప్రారంభమవ్వాల్సినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యి 12కి ప్రారంభమైంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు అని అనుకున్నారు. కానీ పీక్ షెడ్యూల్ సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం అయితే పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా పార్టీ క్యాడర్ కి సంబంధించి అలాగే దిశానిర్దేశం చేసే విధంగా అలాగే రాబోయేటటువంటి ఉప ఎన్నిక దగ్గర నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కూడా క్లీన్ స్వీప్ చేయాలి. ఎక్కడా కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీకి కాదు ఆల్టర్నేట్ ఇవ్వకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పథకాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విస్తృత స్థాయిలో ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలి.